Yes, I love Kodai. Do you want to know why? Because there are breathtaking landscapes, picturesque views, and lovely climate. ఎక్స్ప్లోర్ చేయడానికి లేట్ ఎందుకు పదండి. తిరుపతి ట్రిప్ అయ్యి ఎంతో కాలం అవ్వలేదు. ఈలోపే మళ్ళీ బెంగళూరు ట్రిప్ అనమాట. బెంగళూరు, కొడైకెనాల్, పళని, మధురై, మళ్ళీ రిటర్న్ బెంగళూరు అండ్ దెన్ హైదరాబాద్. సో మళ్ళీ ఇంకొక ట్రిప్ ఎక్స్ప్లోర్ చేద్దాం పదండి. లిఫ్ట్ పని చేయట్లేదు, జస్ట్ 5 floors మనవి, పైనుంచి కింద దాకా దిగాడు. ఫైనలీ కిందకు వచ్చాము. ఇప్పుడు లింగంపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళి గరీబ్ రథ్ ఎక్కాడు. ఓకే బాయ్. హైదరాబాద్ ట్రాఫిక్ గురించి తెలియదే ఉంది, ఏదో కనిపిస్తుంది కదా, ఆగిపోయాం. పేదవాళ్ళ బండి అంటే ఇలాగే ఉంటుంది మరి. ఉదయం లేచేసరికి బెంగళూరు అవుట్స్కర్ట్స్కి వచ్చాం. చూడండి ఈ రిసార్ట్స్ ఎంత బాగున్నాయో. యశ్వంత్పూర్ జంక్షన్కి రైట్ టైంకి వచ్చేసాం. ఎదురుకుండానే మెట్రో ఉంది, కానీ మనం వెళ్ళే చోటుకైతే కనెక్టివిటీ లేదు. సో క్యాబ్ తీసుకోవడం తప్ప వేరే ఆప్షన్ అయితే లేదు. ఇవాళ సాటర్డే, పైగా మోదీ వస్తున్నారంట. సో రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. బెంగళూరుని ఇలాగ ఎప్పుడు చూడలేము. బెంగళూరులో ఒకరోజు చిన్న స్టింట్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు యాక్చువల్గా మార్నింగ్ యశ్వంత్పూర్లో దిగి సాయంత్రం వరకు ఉండి, సాయంత్రం ఇగో బెంగళూరు సంగోలి రాయన స్టేషన్కి వచ్చాము. ఇక్కడ నుంచి మనం దిండిగల్ వెళ్తున్నాం. రైట్, బాయ్ బాయ్. ఇది ట్యూటికోరిన్ ఎక్స్ప్రెస్సే, కానీ హంసఫర్ కోచెస్ వేసాడు. ట్రైన్ అయితే చాలా బాగుంది. కడేసి ఎక్స్పీరియన్స్ బాగుందని చెప్పాలి. కొడైకెనాల్ రోడ్ రైల్వే స్టేషన్లో చాలా తక్కువ ట్రైన్స్ ఆగుతాయి. సో దిండిగల్ నుంచి వెళ్ళడమే బెటర్. దిండిగల్లో ఒక జంక్షన్ కనుక ఇక్కడ క్రాసింగ్స్ ఎక్కువ ఉంటాయి. ట్రైన్ రిజర్వేషన్స్ కూడా ఈజీగా దొరుకుతాయి. మనకి ఇప్పుడు ఏ రేంజ్ వెల్కమ్ దొరుకుతుందో చూడండి. అసలే గ్రాండ్ వెల్కమ్తో మంచి ఉత్సాహంగా ఉంటే, కొండ ఎక్కుతూ ఉంటే అసలు టెంపరేచర్స్ పడిపోతున్నాయి. ఎండాకాలంలో ఈ చల్లదనం ఏంట్రా బాబు అని మనకే ఆశ్చర్యం వేస్తుంది. హే, హోటల్కి వచ్చేసాం. ఇదేదో మేజ్లా ఉన్నది. హోటల్ రూమ్స్ అన్నీ అటు ఇటు ఉన్నాయి. కానీ ఇక్కడ నుంచి బయటికి చూస్తే అసలు ఈ సీనరీ చాలా అంటే చాలా బాగుంది. ఆ తర్వాత ఇక్కడ బాల్కనీ నుంచి మనకి వ్యూ కాస్త డ్రైగా కనిపిస్తుంది. చలికాలంలో అయితే ఇంకా లైవ్లీగా ఉంటుందేమో అని అనిపించింది నాకైతే. కానీ వ్యూ అయితే చాలా బాగుంది. జిమ్లో అయితే లెగ్ డే అంటే బద్దకిస్తాం, కానీ ఇక్కడ పెల్డింగ్ చేయడం అంటే చాలా సరదాగా ఉంటుంది. ఎందుకంటే మంచి సీనరీ, మంచి అట్మాస్ఫియర్ ఉంటాయి కదా, అందుకే అసలు అలసట అంటే తెలీదు. ఫౌంటైన్ దగ్గరగా వెళ్ళొద్దని చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. సో సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూనే కాస్త దగ్గరికి వెళ్ళాము. చూడండి ఎంత మంచి వాటర్ స్ప్రే జరుగుతుందో అక్కడ. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను. రెయిన్ లేకుండా కూడా మనం రెయిన్బో ఎలా చూడొచ్చు అంటే ఇలా చూడొచ్చు అనమాట. యాక్చువల్గా నేను దాల్ లేక్, నైనిటాల్ లేక్ చాలా బాగుండడం చూశాను. ఇప్పుడు కొడైకెనాల్ లేక్లో కూడా ఇంత మంచి సీనరీ, మంచి అట్మాస్ఫియర్ ఉండడం ఇక్కడ చాలా బాగుంది. కానీ విశేషం ఏంటంటే ఇది మ్యాన్ మేడ్ లేక్ అంట. అందరూ ఫౌంటైన్ దగ్గరగా వెళ్ళిపోతున్నారని చెప్పి వాడు ఫౌంటైన్ ఆపేశాడు.
ఈ లేక్ పక్కనే మనం గుర్రాలు ఎక్కచ్చు, సైకిల్ రెంట్కి తీసుకొని తిరగచ్చు. ఆ తర్వాత తినడానికైతే ఐస్ క్రీమ్స్, పాప్కార్న్ లాంటివి చాలా ఉన్నాయి. సో రిక్రియేషనల్ యాక్టివిటీ మొత్తం దీని చుట్టూరే జరుగుతుంది. కానీ నా ఇంట్రెస్ట్ వీటన్నిటి మీద కాకుండా దీని మీద పడింది, షూటింగ్. 9 కొడితే టెడ్డీ ఇస్తారంట. 10లో 8 కొట్టానంటే చాలా బాగా కొట్టాననే. యాక్చువల్గా మనం అమ్మాయితో వెళ్ళలేదు కనుక ఇప్పుడు హీరోయిజం ప్రూవ్ చేసి టెడ్డీ ఏం ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. ఎనీవే, వెల్ డన్ మై బాయ్. అసలు చాలా మంచి వ్యూ. చూస్తూ ఉండగానే అలా చీకటి అయిపోతూ ఉంటే చంద్రుడు వచ్చాడు. ఎంత బాగుందంటే అంత బాగుంది ఈ వ్యూ మాత్రం. కెమెరాలో అంత బాగా క్యాప్చర్ అయ్యి ఉండకపోవచ్చు కానీ చూడ్డానికైతే చాలా బాగుంది. అసలు చంద్రుడు అంటే నమ్మేటట్టుగానే లేదు, ఎంత అందంగా ఉన్నాడో అసలు. నేనున్న హోటల్ నుంచి నడుచుకుని వెళ్ళేంత దూరంలోనే ఈ హెర్బివోర్ అనే రెస్టారెంట్ ఉంది. అసలు ఎంత బాగుందో ఫుడ్. కొడైకెనాల్ వెళ్తే ఖచ్చితంగా ఇక్కడ తినడానికి ట్రై చేయండి. మంచి ఎండాకాలంలో 16 డిగ్రీల టెంపరేచర్ ఉందంటే అసలు విజిట్ చేయాల్సిన ప్లేసే కాదా. సూపర్ ఫస్ట్ డే. రాత్రి రగ్గు కప్పుకొని పడుకోవాల్సి వచ్చిందంటే ఆలోచించండి అసలు ఎలా ఉన్నదో ఇక్కడ. మంచి సన్ రైజ్తో గుడ్ మార్నింగ్. సెకండ్ డే మళ్ళీ సైట్ సీయింగ్కి వచ్చేసాము. ఈరోజు మనం చూసేది ఫస్ట్ నిన్న వెళ్ళిన లేక్ యొక్క వ్యూ పాయింట్ ఇది. ఆ తర్వాత రోజ్ గార్డెన్. ఇప్పుడు వచ్చాం మనం పైన్ ఫారెస్ట్కి. అయినా ఆహా ఓహా అని ఇవన్నీ చూసేస్తున్నాం కానీ ఇదంతా బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ కోసం చేసుకున్నది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇంపీరియలిజం కూడా. నిజం తెలుసుకున్నాక బుర్ర తిరుగుతుంది చూసారా. ప్రతివాడు కెమెరా పట్టుకొని వ్లాగింగ్ చేస్తున్నాడు, చాలా సులభమేమో అనుకుంటున్నారేమో. అసలు యాక్చువల్గా చెప్పాలంటే చాలా కష్టం. ఎక్కడ పడితే అక్కడ వీడియోస్ తీయడం, ఇలా మాట్లాడుతూ వ్లాగింగ్ చేయడం, ఆ తర్వాత ఎడిట్ చేయడం, పోస్ట్ చేయడం, ఇదంతా అసలు చాలా కష్టమైన పని. ఇప్పుడు టైం 2 అవుతుంది. ఈ పాటికి హైదరాబాద్లో అయితే ఎండలు మండిపోతున్నాయి. కానీ మనం ఇప్పుడు కొడైకెనాల్లో ఉన్నాం కదా, పైన్ ఫారెస్ట్లో గజ గజ చలేస్తుంది. అండ్ దిస్ ప్లేస్ ఇస్ సో బ్యూటిఫుల్. చూడండి, ఇప్పుడు మనం చాక్లెట్ ఫ్యాక్టరీకి వచ్చాం. ఊటీలో ఉన్నట్టు పెద్ద ఫ్యాక్టరీలు ఏమి ఉండవు, చిన్న స్పేస్ అంతే. ఇట్స్ ఓకే. సూపర్. చాక్లెట్ షేక్ యావరేజ్గా ఉంది, మన బూస్ట్ బార్న్విటా లాగే. కానీ హాట్ చాక్లెట్ అయితే చాలా బాగుంది. ఓ మై గాడ్. ఇది చాకో ఫడ్జ్ ఎలా ఉన్నది చూద్దాం. సూపర్. ఇది కూడా చాలా బాగుంది కానీ కొంచెం కొబ్బరి వేసినట్టున్నాడు. కోకోనట్ ఫ్లేవర్తో బాగానే ఉంది. ఇట్స్ గుడ్. సుబ్రహ్మణ్య స్వామి గుడికి ఎందుకు వచ్చాను? పర్పస్. ఎక్కడ చూసినా ఏ టైంలో చూసినా మంచి వ్యూ పాయింట్సే. మిట్ట మధ్యాహ్నం పూట ఈ పొగ మంచి ఏంటో. పైగా ఈ చల్లగాలులకి విండో గ్లాసెస్ కూడా వేసేసుకోవాల్సి వస్తుంది. వ్యూ పాయింట్ కని వెళ్తూ ఉంటే ఈ తల్లి పిల్ల చూడండి ఎంత ముద్దుగా ఉన్నారు. ఇప్పుడు కొడైకెనాల్ నుంచి పళని వెళ్తున్న దారిలో ఉన్నాం. పళని వ్యూ పాయింట్ ఇది. మీరు చూస్తే ఇక్కడి నుంచి పళని వ్యూ అద్భుతంగా ఉన్నది. చాలామంది విజిటర్స్ ఉన్నారు ఇక్కడ. బట్ ఐ విల్ షో యూ. అవన్నీ వెనకట్లో ఉన్నవన్నీ పళని హిల్స్.
అండ్ దట్స్ అ గ్రేట్ వ్యూ. సుఖంగా ఉండడానికి ఏం చేయాలో ఈ తెల్లోళ్ళ కన్నా ఎవరికి బాగా తెలియదేమో. భారతదేశంలో ఇలాంటి చోట్ల ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడక్కడికి వీళ్ళు ఖచ్చితంగా వెళ్ళిపోయారు. బాగా కలుపుతున్నాడు కదా, ట్రై చేద్దామా? లెమన్ సోడా ఈజ్ కూల్. వ్యూ పాయింట్ దగ్గరలో మంచి క్యాఫెటీరియా ఉంది. చూడండి క్యాఫెటీరియా ఎంత బాగుందో. అసలు ఎటుపక్క చూసినా వ్యూ పాయింటే. రోడ్లు అయితే చాలా బాగున్నాయి. దిండిగల్ నుంచి కొడైకెనాల్ వెళ్ళినప్పుడు కానీ, ఇప్పుడు కొడైకెనాల్ నుంచి పళని వెళ్తున్న దారి కానీ రోడ్లు చాలా నీట్గా ఉన్నాయి. కొండ ఎక్కుతున్నప్పుడు పర్వాలేదు కానీ దిగుతున్నప్పుడు అయితే చాలా దారుణంగా ఉంది. అందుకని ఖచ్చితంగా ఒక నిమ్మకాయో నారింజ మిఠాయో చేతిలో పెట్టుకోవడం చాలా మంచిది. ఉన్నారు కదా, చాలా స్టీప్ కర్వ్స్, హెయిర్ పిన్ బెండ్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా కడుపులో తిప్పుతుంది. అందుకని జాగ్రత్తగా నేను చెప్పినట్టు చాక్లెట్స్ ఏమైనా పట్టుకొని వెళ్ళడం బెటర్. మీకు అక్కడ కనిపిస్తుంది ఫారెస్ట్ ఫైర్. ఎండాకాలంలో ఫారెస్ట్ ఫైర్ కనిపించడం పెద్ద విషయం ఏం కాదు, కానీ ఇంత చల్లటి టెంపరేచర్లో కొడైకెనాల్లో కూడా ఫారెస్ట్ ఫైర్ ఉన్నది అంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పుడు చూడండి, చాలా క్లియర్గా కనిపిస్తుంది. చాలా డిసిప్లిన్డ్గా లైన్లో వెళ్తుంది. ఇంకా కొండ దిగిపోతున్నాం మనం, ఆల్మోస్ట్ వచ్చేసాము. సో టెంపరేచర్స్ ఇంకా చాలా పెరిగిపోవడం మొదలుపెట్టాయి. కొడైకెనాల్ కొండ దిగుతూనే ఎండ చాలా విపరీతంగా ఉన్నది. పళనిలో అయితే టెంపరేచర్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడే భోజనం కూడా చేసావు, ఏదో ఫ్రైడ్ రైస్ తిన్నాం, పెద్ద బాగోలేదు. ఎందుకంటే మామూలు మీల్స్ దొరకలేదు. టైం 4:35 అయిపోతుంది ఇప్పుడే. సో మనం పళని కొండ తను చూపు మేరలోనే ఉన్నది, చూపిస్తాం చూద్దాం. మీకే కాదు, నాకు సర్ప్రైజింగ్గానే ఉంది. 2 వారాల నుంచి సర్పసూక్త పారాయణ చేయడం, ఇప్పుడు పళని రావడం ఇందుకే అనుకుంటా. వాళ్ళ చిత్తా నక్షత్రం, పౌర్ణమి. ఇది స్పెసిఫిక్గా మొక్కుకొని ఏం చేయట్లేదు, కానీ అలా జరిగిపోతుంది అంతే. ఇవాళ మంగళవారం కూడా దర్శనం అద్భుతంగా జరిగింది. పాలాభిషేకం అయితే చాలా చక్కగా జరిగింది. పాలకావిళ్ళు మోసుకొని వెళ్ళడం, అభిషేకం జరగడం చాలా బాగుంది. మనం బ్యాక్ టు నార్మల్ ఈ రోజుకి అయిపోయింది. బాయ్ బాయ్, గుడ్ నైట్. ఇప్పుడు పళని నుంచి మధురై వెళ్తున్నాం, ఒక 2 hours జర్నీ. పళనిలో నిన్న రాత్రి దర్శనం అయిపోయింది. సో ఇప్పుడు మధురై బయలుదేరుతున్నాం. ఇంకా ఇక్కడ గుర్రపు బళ్ళు ఉన్నాయి అంటే చాలా వింతగా అనిపిస్తుంది. ఇట్స్ అ స్మాల్ టౌన్. మనం ఇప్పుడు కనక్కన్పట్టి సిద్ధర్ జీవ సమాధి పొందిన చోటుకు వచ్చాము. ఈయన ఇక్కడ చాలా ఫేమస్, ఎందుకంటే చేతి స్పర్శతోనే చాలామందికి జబ్బులు నయం చేసేవారంట. ముఖ్యంగా సిద్ధ ట్రీట్మెంట్ మీద చాలా పరిశోధన చేశారంట. ట్యూబర్కులోసిస్ కూడా ట్రీట్మెంట్ కనుక్కున్నారు ఈయన అని చెప్తారు. ఈయనకి స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ద్వారా ఎన్లైటన్మెంట్ కలిగింది, సూపర్ న్యాచురల్ పవర్స్ కూడా వచ్చాయి ఇక్కడే అని చెప్తారు. ఇది చాలా స్పేషియస్ ప్లేస్. ఇక్కడ చాలామంది మెడిటేషన్ చేసుకోవడానికి వస్తారు. ముఖ్యంగా ఆయన దర్శనానికే చాలామంది వస్తారు. ఇదిగోండి, ఇదే ఆయన జీవ సమాధి పొందిన చోటు. లోపలికి వెళ్ళి చూపించడానికి ట్రై చేస్తాను. మంచి చెట్లు, మంచి వాతావరణం మధ్యలో
ఇక్కడ ఆశ్రమం ఉంది, సద్గురు జీవ సమాధి పొందిన చోటు ఇది. పళని సుబ్రహ్మణ్య స్వామి ఎంత ఫేమస్, ఇక్కడ ఈ జీవ సమాధి కూడా అంతే ఫేమస్. మీరు అమ్మవారిని అత్యంత అందంగా విగ్రహ రూపంలో చూడాలి అంటే మధురై రావాల్సిందే, మీనాక్షి అమ్మవారిని చూడాల్సిందే. సాయంత్రం టైం 5 o'clock అయింది, 8 o'clockకి మన ట్రైన్. సో ఇప్పుడు మీనాక్షి అమ్మవారి గుడి దగ్గరలోనే ఉన్నాము. దీనికి 5 entrances ఉన్నాయి, ఎటు నుంచైనా వెళ్ళొచ్చు, కాబట్టి తొందరగా వెళ్తున్నాం. ఇక్కడ కనిపిస్తున్నది ఈస్ట్ టవర్, కాస్త పెయింటింగ్ వర్క్ అది జరుగుతుంది ఇప్పుడు. సో ఇది ఈస్ట్ రూట్. ఇలా వెళ్తే కనిపిస్తున్న ఇది నార్త్ టవర్ అన్నమాట. కెమెరా లోపలికి తీసుకెళ్ళినవారు, సో ఇక్కడే రికార్డ్ చేసేసి కెమెరా మళ్ళీ కార్లో పెట్టేసి అర్జెంటుగా దర్శనానికి వెళ్ళిపోవాలి. సో యా, ఇంతకు మించి ఇక్కడ గుడి దగ్గర రికార్డ్ చేయడానికి అవ్వదు కనుక ఇంతవరకు రికార్డ్ చేయగలుగుతున్నాను. దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం జరిగిందో చెప్తా. దర్శనం చాలా బాగుంది, చిలుక కూడా చాలా స్పష్టంగా కనిపించింది. ఈసారి మీరు వెళ్ళినప్పుడు చిలుకను చూడడం మర్చిపోకండి, చాలా జాగ్రత్తగా గమనిస్తేనే కనిపిస్తుంది. బాయ్ బాయ్ మధురై. మనకి లగెత్రా ఆజాము కామన్ ఏమో, ప్రతిసారి ఇలాగ చేజింగ్లే. ఎప్పుడైనా ఓవర్ నైట్ జర్నీస్ ప్లాన్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే రాత్రి పడుకొని పొద్దున్న లేచేటప్పటికి సరిగ్గా మన డెస్టినేషన్ రీచ్ అయిపోతాం. అట్లీస్ట్ నేనైతే అలాగే చేస్తాను. ఏ జర్నీ చేసినా సరే సాయంత్రం రాత్రి ఎక్కడం, పొద్దున్న దిగిపోయేలా చూసుకోవడం. సో ముందు నుంచి కొంచెం ప్లానింగ్ కావాలి, ఎందుకంటే రైల్వేస్ 120 days ముందు నుంచి రిజర్వేషన్ ఓపెన్ చేస్తారు కనుక. సో అలా చేసుకోవడం అయితే బెటర్. బెంగళూరు వచ్చాం మనం, ఒక అరగంట బెంగళూరు కంటోన్మెంట్లో ఆపేశాడు. ఆ తర్వాత మనం మెజెస్టిక్లో దిగిపోతాం. బాయ్, బ్యాక్ టు బెంగళూరు. నిద్రమోహం వేసుకుని ఓవర్ యాక్షన్ చేస్తున్నాను కదా. గేటెడ్ కమ్యూనిటీ అంటే బోల్డ్ అంత డబ్బు, ఎందుకంటే బోల్డ్ అన్ని ఎమ్యూనిటీస్ మనకి కదా, స్విమ్మింగ్ పూల్, జిమ్. కానీ చూడండి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక్కడు కూడా స్విమ్మింగ్ పూల్కి రాడు, ఒక్కడు కూడా జిమ్లో ఎక్సర్సైజ్ చేయడు. బిలియర్డ్స్, టేబుల్ టెన్నిస్ అన్నీ ఉంటాయి, కానీ ఎవడూ ఆడడు. మనం ఇప్పుడు జిమ్కి వెళ్దాము, అందరూ ఎంత ఫిట్గా ఉన్నారో చూద్దాము. जिम थोड़ा एक्सरसाइज करता हूँ जिम में. ఇంత దారుణమైన చీట్ మీల్ నేను ఏ రోజు తినలేదు. ఇప్పుడు మనం దేశీ మసాలా అని ప్యూర్ వెజ్ బుఫేకి వచ్చాము. ఇక్కడ ఫుడ్ ఎలా ఉందో ఎక్స్ప్లోర్ చేద్దాం. చూడ్డానికైతే పెద్ద మెనూ లాగే ఉంది. స్టార్టింగ్ మనకి 2 సూపులు ఉన్నాయి, ఆ తర్వాత ఇదేదో వేయించి పెట్టేశాడు. నూడిల్స్, పన్నీర్ కర్రీ, ఏంటిది బెండకాయ కూర, పెరుగన్నం, గులాబ్ జామున్, రస్మలై, ఐస్ క్రీమ్, పానీపూరి, ఇటుపక్క సలాడ్స్.
ఇప్పుడు ఒక బ్రైట్ సనీ ఆఫ్టర్నూన్, ఇంకా బెంగళూరుకి బాయ్ చెప్పేసి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. సో బాయ్ బాయ్ బెంగళూరు. టైం కన్నా గంట ముందే యలహంక రైల్వే స్టేషన్కి వచ్చేసాము. సో ఇక్కడి నుంచి కాచిగూడకి డైరెక్ట్ ట్రైన్ ఉన్నది. సో అది తీసుకొని హైదరాబాద్ బయలుదేరుతున్నాం. బాయ్ బాయ్. ఈ యలహంక రైల్వే స్టేషన్ ఏంటో చాలా వెంటగా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. అబ్బాబాబా, వస్తుంటే ఎదురుకుండానే కనబడింది ట్రైన్. సో మన ట్రైన్ ఇదే A1 B1. అదిగో మన కోచ్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. బెర్త్ నెంబర్ 29. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం, గుర్తుపెట్టుకోండి. జీవితంలో సోలో జర్నీస్ చేయాలబ్బా. చాలా విషయాలు తెలుసుకుంటాం, ఎందుకంటే చాలామందిని కలుసుకుంటాం, చాలా నేర్చుకుంటాం, చాలా మిస్ అవుతాం. లైఫ్లో మంచి ఎక్స్పీరియన్స్ అది యవ్వనంలో చేయాలి. ఎందుకంటే తర్వాత అయినా జర్నీస్ చేయొచ్చు, కానీ ఆ ఫీల్ ఉండదు. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? ప్యాక్ యువర్ బ్యాగ్స్. కనీసం 3 నెలలకో 6 నెలలకో బయటకు వెళ్ళండి. ఎందుకంటే మనల్ని మనం తెలుసుకోవడానికి ఈజియెస్ట్ వే ఇది.